హలో విజయ్, ఎవరు నువ్వు? ఐఎమ్ శేషు. ఆ ఆది శేషుకి కోరల్లా ఇష్టం ఉంటే నాకు నిలవెల్లా ఇష్టమే. అయితే ఎవరినైనా కాటు వేయాలని చూస్తున్నావా? ఎస్ ఎస్, పడగల నీళ్ళ పడుకున్న వాడికి నీళ్ళనిస్తాడు ఈ శేషు. అదే పడగ మీద దెబ్బ కొట్టాలని చూస్తే కాటు వేస్తాడు, జాగ్రత్త ఆ శేషు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఉంది, చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నావే, అదే రేఖ. అది నా కీపు. ఈ బాడీలో గుండెకాయ లాంటిది, ఈ కళ్ళకు కనురెప్ప లాంటిది. గద్దలా వచ్చి నా కళ్ళనే పడవాలని చూస్తున్నావు, నా గుండెకాయనే తీసుకువెళ్ళాలని చూస్తున్నావు. తప్పు 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 అని విజయ్ని హెచ్చరిస్తే తుప్పు లేచిపోతే జాగ్రత్త. అంత సీన నీకుందా? చూపించమంటావా నా తుమ్ము? కూల్ కూల్ డౌన్ ప్లీజ్ విజయ్. చెయ్యొద్దుతానే చెమట పట్టే నీకెందుకు బే లవ్వు? ఈ చెమటలాగానే నీ రక్తం కూడా బయటకు వస్తుందని తెలియజేయటానికి ఈ బాడీ నుండి ఇంతవరకు ఒక్క రక్తపు బొట్టు బయటికి తీసే సాహసం ఎవడో చేయలేదు. ఇప్పుడు చెయ్యాలని చూస్తే వాడే కపాలం పేలిపోద్ది. ఎంతో మంది బాడీలతో కబడ్డీ ఆడుకున్న నాకు చెబుతున్నావా? నో నో విజయ్, నన్ను నమ్ము. రేఖ మీదన్న ప్రేమని చంపుకో, లేకపోతే నిన్ను నేను చంపుతా. అమ్మతోడు అబద్ధం చెప్పను. నేను నిజమే చెబుతున్నాను. అధిక ప్రేలాపన చేస్తే నీ అడ్రస్ ఆకాశానికి మారుతుంది. నా అడ్రస్ నువ్వు మార్చలా విజయ్. ఎందుకంటే మానవత్వం మచ్చకైనా గుర్తుకురాని మహాకర్కోటకుని నేను. మనుషుల రక్తాన్ని రొమ్ములో తాగే బ్రహ్మ రాక్షసుని. వద్దు, నాలో ఉన్న రాక్షస తత్వాన్ని మేల్కొల్పొద్దు. వదిలేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే నేను పంపిస్తా పైలాకానికి. కత్తు చూపి బెదిరించాలని చూస్తున్నావారా రాస్కల్? కొండబలం నాలో నిజాయితీ దాగి ఉన్నంత కాలం ఇలాంటి కత్తులు నన్నేం చేయలేరా? నీ కండను కోసి నీ గుండెను బయటికి తీసి నీలో ఉన్న నిజాయితీని నీతోనే మట్టిలో కలపకపోతే నేను రణధీర్ తమ్మున్నే కాను. అంటే ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలని చూసి ఒక దేశద్రోహి తమ్ముడు మన మాట. ఎస్, రణధీర్ అంటే రక్తం తాగే పిశాచు లాంటి వాడు. కయ్యానికి కాలదివే నీలాంటి వాడి కంటాలు కోసే పరమాకి రాతకుడు. భయపడ్డావు కదూ? భయమా నాక? పౌర హక్కులను భంగం కలిగించే మీలాంటి రాక్షసులు నా కొడుకులు వేరి పారాయడానికి పుట్టిన భరతమాత ముద్దు బిడ్డరు నాకు భయమా? నా కాంపౌండ్ లో కుక్క కూడా పదం తెలీదు బే. భరతమాత ముద్దు బిడ్డ, ముద్దు బిడ్డ. విజయ్, నెత్తి మీద 3 సింహాల టోపీ పెట్టుకుని సింహాల గర్జించే ఎంతో మంది పోలీసులను, దేశభక్త పేరిట ఇలాంటి భరతమాత ముద్దు బిడ్డలను ఎంతో మందిని వేరు పారేసిన చరిత్ర మాది. ఈ చరిత్ర నేను మారుస్తాను. మా అడ్రస్ నువ్వు మార్చలా విజయ్. ఎందుకంటే మేము మహాకర్కోటకులం. మీ చరిత్ర నేను మారుస్తాను. మార్చాలని చూసే మీలాంటి వాళ్ళకు మేము రాసే శాసనం మరణ శాసనం. మీ శాసనాన్ని తిరగరాసి మనుషుల చరిత్రను మార్చి నవ సమాజ స్థాపనకు నాంది పలుకుతాను. నిప్పుతో చెలగాటమా? నేను పోరాటం. అన్యాయంగా సస్తావు. నేను చావడానికి పుట్టలేదురా. అధర్మ పోరాటం చేసే మీలాంటి నా కొడుకులు ఏరి పోరాటానికి పుట్టాను. మమ్మల్ని చంపడానికి నీవెవరివి? కార్గిల్ యుద్ధంలో తుపాకీ చేత పెట్టి ఎదురు నిలిచిన సైనికుడువా, లేక చట్ట
చట్టానికి చుట్టానివా? న్యాయాన్ని కాపాడడానికి చట్టమే అక్కర్లేదురా. దేవి భారత పౌరుడిగా ఆ కర్తవ్యాన్ని నిర్వహించిన చాలు. విజయ్, మంచిగా చెబుతున్నా విను, లేకపోతే నీ కర్తవ్యం కాలగర్భంలో కలిసిపోతుంది. కాల రుద్రుల్లా రెచ్చిపోయి మీ పుచ్చులను లేపేస్తా. వెళ్ళు. ఓకే, వెళతాను. వెళ్ళే మళ్ళీ వస్తా. ఎందుకో తెలుసా? నిన్ను చంపటానికి. నా విషయంలో రెండు తప్పులు చేశావు. నా పక్కలో పడుకోవలసిన రేఖను నీ పక్కకి రప్పించుకున్నావు. మా అన్న రణధీరి పేరు చెప్పిన చిచ్చర పిడుగులుగా రెచ్చిపోయావు. అందుకు దానికి పరిష్కారం నీ సావేనని గుర్తు పెట్టుకో. చావంటే భయపడడానికి అల్లా తప్పగా గల్లీ నంబడి తిరిగే గుండా కొడుకున్నావరా? విజయ్, భయం మాట్లాడితే చావుకే ఒక్కడిగా నన్ను రమ్మన్న దమ్మలాగా పెట్టుకోగల నా వెనగల తిరుగుతుంది నా కొడుక. విజయ్ అబ్బో ఏంటి? సారీ విజయ్, కాస్త ఆలస్యమైంది. కోపం వచ్చిందా? అయినా నీ కోపం ఎలా తగ్గించాలో దానికి ఉపాయం నా దగ్గర ఒకటి ఉందిగా. ఏమిటది? ఇలారా చెప్తా, దగ్గరికి రా. విజయ్, ఏంటి అలానే ఉండిపోయావు? బొగ్గ మీద పెట్టిన ముద్దు పెదాల వరకు వస్తుందేమోనని కాస్త ఆశగా ఎదురు చూస్తున్నాను. సరే, నువ్వు అలానే చేస్తూ ఉండు. మరి నేను ఇక వెళ్ళొస్తాను. బాయ్. ఎక్కడికి? మా ఇంటికి. వచ్చింది వెళ్ళటానికా? మరేం చేయాలి? ప్రేమలోకములు విహరించడానికి. ఇంకా లేత పరువాలతో పసిడి యవనంతో మిసమిసలాడే నిన్ను కాదని నేను ఎక్కడికి వెళ్ళగలను? అరవిరుసన కుసుమం లాంటి నీ అందాన్ని కాదని నేను ఎలా ఉండగలను? అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నీ హృదయంలో నా హృదయం కలిపి ఈ స్వర్గలోకపు అంచులు చూడాలని ఆరాటంగా ఉంది డియర్.